సత్యం, సహనం, నిజాయితీ ఉన్నవాడు ఎంత పేదవాడైనా చివరికి గెలుస్తాడు. ఇలా ఎందుకన్నానో ఈ కథను విని తెలుసుకుందాం. ఈ కథలోకి వెళ్లే ముందు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఒకప్పుడు గోదావరి తీరాన ఉన్న చిన్న గ్రామం పేరు సత్యపురం. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడి ప్రజలు కష్టపడేవారు, ఒకరిని ఒకరు గౌరవించుకునేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ మనసులు కూడా మారుతున్నాయి. సత్యపురంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతడికి చిన్న పొలం, ఒక పాత ఇల్లు, ఆవు మాత్రమే ఆస్తి. అయినా తన మనసు మాత్రం బంగారం లాంటిది. నిజాయితీగా జీవిస్తే గౌరవం ఉంటుందని అతని నమ్మకం. రామయ్యకు భార్య లక్ష్మి, కుమారుడు కృష్ణ ఉన్నారు. కృష్ణ చదువులో చురుకైన వాడు, మంచి స్వభావం కలిగిన పిల్లవాడు. పేదరికంలో ఉన్న రామయ్య తన కుమారుడికి మంచి విలువలను నేర్పాలని కోరుకునేవాడు. అదే గ్రామంలో వీరయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి చాలా భూములు, పెద్ద ఇల్లులు, ఎంతో మంది పనివాళ్ళు ఉండేవారు. కానీ అతని మనసు మాత్రం చాలా కఠినంగా ఉండేది. అతడు తన లాభం కోసం ఎవరినైనా మోసం చేయడానికి వెనుకాడేవాడు కాదు. ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. పంటలు ఎండిపోయాయి. రైతులంతా బాధపడుతున్నారు. రామయ్య పొలాల్లో కూడా దిగుబాటు చాలా తక్కువగా వచ్చింది. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. అప్పుడు వీరయ్య రైతులకు ఇలా ప్రకటించాడు: మీ భూములు నాకు అమ్మితే మీ అప్పులు తీరుస్తాను అని చెప్పాడు. చాలా మంది రైతులు ఆ పరిస్థితిలో తమ భూములను అమ్మేశారు. కానీ రామయ్య మాత్రం అంగీకరించలేదు. ఈ భూమి నా తండ్రి ఇచ్చినది, కష్టం వచ్చినా నిజాయితీ వదలను అన్నాడు. రామయ్య అలా అనడంతో వీరయ్యకు నచ్చలేదు. ఈ పేదవాడు నాకు ఎదురు మాట్లాడుతాడా అని అతని మనసులో కోపం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక వింత సంఘటన జరిగింది. వీరయ్య ఇంట్లో ఉన్న బంగారం, హారములు మాయమయ్యింది. అందరూ ఆశ్చర్యపోయారు. వీరయ్య వెంటనే గ్రామ పెద్దలను పిలిచాడు. ఈ దొంగతనం ఎవరు చేశారో కనిపెట్టాలని గట్టిగా చెప్పాడు. అతడు తన పని వాళ్ళల్లో పాటు రామయ్యపై అనుమానం వేసి, ఈ మధ్య నా ఇంటికి రామయ్య వచ్చాడు, ఖచ్చితంగా వాడే దొంగ అని చెప్పాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. అయ్యా, నేను ఎప్పుడు దొంగతనం చెయ్యలేదు, నన్ను నమ్మండి అన్నాడు. కానీ పేదవాడి మాటలు ఎవరు వింటారు? గ్రామస్తుల్లో కొంతమంది కూడా సందేహంగా చూశారు. అందరూ రామయ్యను అలా అంటుండగా అది చూడలేక కృష్ణ ముందుకొచ్చి, నా నాన్న ఎప్పుడు తప్పు చెయ్యడు, సత్యం ఎప్పుడు దాగిపోదు అని అన్నాడు. గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ కలిసి గ్రామంలో అందరి ఇల్లు వెతకాలని నిర్ణయం తీసుకున్నారు. చివరికి వీరయ్య ఇంట్లోనే ఒక పాత్ర గోదాంలో బంగారం హారం దొరికింది. అది ఒక పనివాడు దొంగలించి అక్కడ దాచినట్లు తెలిసింది. అందరూ ఆశ్చర్యపోయారు. వీరయ్య ముఖం ఎర్రబడింది. వీరయ్య రామయ్య దగ్గరకు వచ్చి తల వంచాడు. నన్ను క్షమించు రామయ్య, నీ నిజాయితీని అనుమానించాను అన్నాడు. రామయ్య శాంతంగా అన్నాడు, సత్యం ఆలస్యం అవుతుంది కానీ ఓడిపోదు. ఆ రోజు నుంచి వీరయ్య మారిపోయాడు. రైతులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. రామయ్య కుమారుడు కృష్ణను చదివించాడు. కృష్ణ పెద్దవాడయ్యాక మంచి ఉపాధ్యాయుడు అయ్యాడు. గ్రామంలోని పిల్లలందరికీ నిజాయితీ, సహనం, మానవత్వం విలువలు నేర్పించాడు. నీతి, అబద్ధం, అహంకారం ఉన్నవాడు ఎంత ధనవంతుడైనా ఓడిపోతాడు. ధన్యవాదాలు.